అందరికీ నమస్తే. ఈరోజు ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఏముంటదంటే, మహిళలకు 2500 ఏందంటే ఎమ్మటే కాంగ్రెస్ చెప్పే మాట ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అరే! అసలు పింఛన్లు ఎప్పుడు పెంచుతావంటే అసలు కాళేశ్వరం ఏమైంది? అరే! ఎప్పుడు పోయి జనాలకు స్కూటీలు ఇస్తావో లేకపోతే అది ఇస్తావా అంటే ఈ ఫార్ములా రేసు. అసలు ఏంది పోయి నువ్వు ఇంతవరకు ఏం చేసినావంటే ఇక లావుల తొండలు ఇయన్నీ. ఇదంతా విషయం తెలుస్తుంది. ఒక డైవర్ట్ పాలిటిక్స్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా అయినాయి రెండే రెండు. ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకొకటి ఈ ఫార్ములా రేస్. వీరు వైఫల్యాల కోసం అని చెప్పేసి ప్రతిపక్షం గట్టిగా క్వెశ్చన్ చేస్తున్నప్పుడు ఎమ్మటే తీసుకొచ్చేది ఇగో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి, ఒక ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి బాగా తీసుకొస్తారనమాట. దానికి వాళ్ళకి అనుకూలమైన పేపర్లలో అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక వ్యక్తికి నోటీసులు, కేసీఆర్‌కు నోటీసులు, కేటీఆర్‌కు నోటీసులు, హరీష్ రావుకు నోటీసులు అని చెప్పేసి. ఈ విషయం మీదనే ఈరోజు సుప్రీంకోర్టు ఒక గట్టి చెంప మీద చల్లు అనిపించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఒక తీర్పు అయితే పెట్టింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన దాంట్లో మొన్న రీసెంట్గా అసెంబ్లీ కంటే ముందు హరీష్ రావు కూడా నోటీసులు ఇస్తారని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. దానికంటే ముందు ఏం జరిగిందో మీకు దీని నేపథ్యం కూడా మీకు చెప్పాలి. ఈ ప్రభుత్వం మారిన తర్వాత నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు నాదని చెప్పేసి మెదక్ సంబంధించిన ఒక వ్యక్తి చక్రధర్ గౌడ్ అని చెప్పేసి హరీష్ రావు మీద ఒక కేసు వేసిన ఆయన. ఆ కేసు వేసిన తర్వాత అది హైకోర్టులో చర్చ జరిగింది. ఆ చర్చ దాని మీద హైకోర్టు స్క్వాష్ చేసిందనమాట. అంటే అట్లాంటి ఏం జరగలేదు, అసలు హరీష్ రావుని దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదని చెప్పేసి ఆయన ఏం చేసిండు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టు పోవడం తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టులో కూడా సేమ్ అసలు ఈ విషయంలో హరీష్ రావుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి సంబంధం లేదని చెప్పేసి ఇదే అదనంగా నోటీసుకు పోయిన తర్వాత చక్రధర్ చేసిన నోటీసులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసులో హరీష్ రావుని విచారించాలి, దానికి మీరు అనుమతించాలి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం పోయింది. అయితే దానికి సంబంధించిన దాంట్లో ఏమంటే ధర్మాసనం ఏం చెప్పింది, ఆల్రెడీ హైకోర్టులో స్క్వాష్ జరిగింది, దాని మీద మనమేం మాట్లాడతాం, దానికి అసలు ఏం సంబంధం అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే మనకి 2024 అయిన కేసు ఇది, పంజగుట్లో జరిగినటువంటి కేసు. అక్కడ హైకోర్టు స్క్వాష్ చేయడం, మళ్ళీ ఏమంటే సుప్రీంకోర్టు పోవడం, ఈ డిసెంబర్ 4న ఆయన సుప్రీంకోర్టు పోయిండు. దీనికి సంబంధించిన దాంట్లో జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ఏం చేసిందంటే, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంకి సంబంధించిన దాని మీద ఏదైతే హైకోర్టు ఆల్రెడీ స్క్వాష్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వాలి, దీంట్లో ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పేసి స్పష్టంగా అడిగింది. అంటే చూడండి, అంటే ఒక మనిషిని ఇబ్బంది పెట్టే క్రమంలో అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చాలా వరకు చెప్తూ ఉంటారు కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ట్రాష్, అసలు సంబంధం లేని ఇష్యూ అనమాట. ప్రతి ఒక్క దాంట్లో అంటే దానికి ఒక హీరోయిన్లకు ఆపాదించి, దానికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఆపాదించి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఆపాదించి, లేకపోతే ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలకు ఆపాదించి, ఇక కొన్ని సంసారాలే కూలిపోయినాయి అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ మీద ఎన్ని వార్తలు వస్తున్నాయో, ఎన్ని ప్రభుత్వ అనుకూలకు సంబంధించిన పేపర్లో వార్తలు వస్తున్నాయో మనందరం చూసినాం. ఇక కొంచెం ముందడుగేసి మన బండి సంజయ్ లాంటి గొప్ప లీడర్స్ ఉంటారు కదా, మహా మేధావులు లాంటి వాళ్ళు అయితే, ఇక నా ఫోన్ అయితే నా మొత్తం అదైపోయింది, ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళందరూ అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి ఆయన అవసరం ఉన్న రెండో రోజు టప్పును వచ్చి పడతాడు. ఇక కొంతమంది ఇదే పార్టీ నుంచి బయటకు వెళ్ళిన పోలు కూడా అదే మాట మాట్లాడుతున్నటువంటి నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రోజు కూడా ఖచ్చితంగా జరిగేదే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదని చెప్పేసి ఎవరైనా క్లియరెన్స్ ఇవ్వగలుగుతారా? ఎందుకంటే రాష్ట్ర శాంతి భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం సంఘ విద్రోహ శక్తులు అయితేనేంది, లేకపోతే మావోయిస్టులకు సంబంధించి అయితేనేంది, మొన్ననే ఎన్ఐఏ కూడా ఇక్కడ దిగి గదేఎన్ఏ లాంటి వ్యక్తులను అరెస్ట్ చేసిన సందర్భంలో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. బట్ దానికి ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఆపాదించాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించిన దాని మీద ఒక చర్చ జరగాలి. కానీ అది కాస్త పరిధి దాటి ఇంకా నోటీసులు, కేసీఆర్ నోటీసులు, ఆ తర్వాత పైన కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నోటీసుల దాకా పోయినటువంటి విషయం. ఒక మంత్రి స్థాయి వ్యక్తులే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల సంవత్సరాలు కూలిపోయినాయని చెప్పేసి మాట్లాడుతుంటే, అది ఇప్పుడు పరువు నష్టం దావా కేసు సంబంధించిన దాని మీద కొండా సురేఖ గారు తిరుగుతున్నమాట మనందరం చూస్తున్నదే. ఈ నేపథ్యంలోనే మొత్తానికైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే గట్టి తీర్పు మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరికి పడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఉండదు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. ఈ తర్వాత సాక్షాత్ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తారని చెప్పేసి మొన్న ఒక లీక్ వార్త వచ్చింది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్కు ముఖ్యమంత్రులకు అసలు సంబంధాలు ఉండవు. ఎందుకంటే దానికి ఒక సపరేట్ వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, దాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ప్రతిసారి జరిగే ఒక తంతును పట్టుకొని దాన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్లో బాగా దానికి ఒక కేసు అని చెప్పేసి, దాంట్లో స్కామ్ అని చెప్పేసి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తిగత భద్రత మొత్తం ఇన్నరని చెప్పేసి కూడా ఎంత ప్రాపగండ చేయాలనో అంత ప్రాపగండ చేసింది ఈ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ తీర్పు అనేది మాత్రం ఖచ్చితంగా రేవంత్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. రానున్న రోజుల్లో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా పూర్తి స్థాయిలో
ఎలాంటి విచారం లేకుండా కొండంతో ఎలుకకు సంబంధించిన పట్టే పరిస్థితి ఉంటుంది తప్ప ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీంట్లో ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి శిక్షలు కానీ పడవనేది మాత్రం స్పష్టంగా తెలిసిన విషయం. ఓకే, థ్యాంక్ యూ.